హలో అండి. అందరికీ నమస్కారం. నేను అనుష. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు 'పిల్ల నువ్వు లేని జీవితం', 'యజ్ఞం', 'వీరభద్ర', 'ఆటాడిస్తా', 'సౌఖ్యం' వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులు ఏఎస్ రవికుమార్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లో. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఫైన్. ప్రెజెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందండి. ఆహ్, కేఎస్ రామారావు గారు, సి కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నాను. ఓకే. అది ఇనీషియల్ కాబట్టి ఇప్పుడిప్పుడే దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి ఆ సినిమా అయితే చేస్తున్నాను. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. సో 'పిల్ల నువ్వు లేని జీవితం' తర్వాత మళ్ళీ సాయి ధరమ్ తేజ్ గారితోటి మూవీ స్టార్ట్ అయ్యి కొన్ని ఇలా స్టార్ట్ కాలేదు. మూవీ చేయాలి. కథ కుదరలేదు. అంటే రకరకాల కథలు అనుకున్నాం. అది ఎవరికి సాటిస్ఫై అయ్యే రేంజ్‌కి రాలేదు కాబట్టి అది చేయలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు మంచి కథ ఉన్నప్పుడు డెఫినెట్‌గా చేస్తాను. మీ మూవీలో అంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇప్పటిదాకా మీరు చేసిన మూవీస్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏది అంటే ఏం చెప్తారండి? 'యజ్ఞం' ఉంది. 'పిల్లనున్న జీవితం' కూడా ఉంది. 2 రెండే. 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. ఓకే. మీకు బాగా మనసుకి నచ్చిన సినిమా ఏది వీటిల్లో? మీ ఇద్దరు పిల్లల్లో ఏ బాబు ఇష్టం నీకు? ఏ పాప ఇష్టం అంటే ఏం చెప్తామండి? అన్ని సినిమాలు ఇష్టం. నాకు సక్సెస్ అయింది 'యజ్ఞం' ఇష్టం. 'ఆటాడిస్తా' బాగా ఇష్టం. 'పిల్లనున్న జీవితం' ఆబ్వియస్లీ ఇష్టం. ఓకే. ద ఏఎస్ రవికుమార్ చౌదరి గారంటే అసలు అంటే కవర్లు, ఫిల్టర్‌లు ఏం ఉండవు. మొత్తం ఉన్నదున్నట్టు ఏదున్నా ఇక్కడ ఏదుంటే ఇదే ఆ మాటలే నోటి నుంచి బయటకొచ్చేస్తూ ఉంటాయి. తప్పేముంది దాంట్లో? అయ్యో! దాన్ని తప్పని అనడం లేదు గానీ. సో, ఇలాంటి ఒక ప్రవర్తన అంటే మంచి ప్రవర్తనే దాన్ని చెడు ప్రవర్తన అనడం లేదు గానీ వాళ్ళు కొంచెం ఆ! కష్టం ఉంటుంది. అవును. కష్టంగా ఉండి ప్లస్ మీరు గూడా ఏమన్నా కష్టాలు ఎదుర్కొన్నారా వీటి వల్ల? నేనేం అంటే కష్టం ఉన్నదున్నట్టు అలా మొహం మీద చెప్పడం కొంతమంది నొచ్చుకుంటారు గదా! ఆ నొచ్చుకుంటే నా దగ్గర రాకు. అంతే కదండి. ఇప్పుడు ఇది ఏని ఏనే అంటాం తప్పేంటి? దాన్ని ఏని ఏనే అనుకుంటే బి అంటామా? బిని బి అంటాం. మీరు అలా అంటున్నారంటే ఎలాగా? ఇప్పుడు నేను ఉన్నది లేనట్టు చెప్పట్లేదు కదా! ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను. అది కొంతమంది కష్టమైనా కొంచెం నిశితంగా ఆలోచిస్తే ఓహో! కరెక్టే కదా! అని అనిపిస్తుంది. ఏదైనా ఒక ఇష్యూ జరిగిందనుకోండి బయట. అది దాంట్లో తప్పు అది అని అంటాం మనం. కాదు రైట్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. నా అభిప్రాయాలు మాత్రం నేను చెప్తున్నాను. ఇంకో ఆర్‌జీవి గారిని చూస్తున్నట్టుంది. నా హి ఈజ్ గ్రేట్ మ్యాన్. ద అలానే మీకు ఈ 'పిల్ల నువ్వు లేని జీవితం' మూవీ అప్పుడు అనుకుంటాను. ఏదో 'ప్రకాష్ రాజ్' గారికి మీకు ఇలానే ఏదో చిన్న క్లాష్ వచ్చిందని చెప్పి విన్నా. ఏదో నేను వేరే ఇంటర్‌వ్యూస్‌లోనో ఎక్కడో చూసాను. లేదే మీరు అదే హెడ్డింగ్ ఏమో 'ప్రకాష్ రాజ్‌తో క్లాష్' అని పెడతారు న్యూస్ కోసం. మన కొడితేనేమో నేను 'ప్రకాష్ రాజ్' బ్రహ్మాండంగా ఉన్నాం. అందరూ క్లాష్ అనుకుంటున్నారు. అదేం లేదు ట్రాష్ అని ఉంటుంది. అదే ఉంటుంది. దాని హెడ్డింగ్‌ల ప్రభావం. ఇప్పుడు మీరు కూడా పెడతారు కదా ఏదో ఒకటి. పైన లేదులేండి. మా దగ్గర ఏదుంటే అదే పెడతాం. అదోటుంది. గుడ్ అయితే అప్రిషియేట్. ఐ విల్ అప్రిషియేట్. బాగుంది ఇంటర్వ్యూ సరదాగా చెప్పండి. సో, అయితే అంటే ఏమన్నా వర్కింగ్ పరంగా ఏదన్నా చిన్న డిస్టర్బెన్సెస్ అన్నవి ఖచ్చితంగా డైరెక్టర్‌కి, యాక్టర్స్‌కి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలా ఏదన్నా మేడం నేను ఒక స్కేల్ అనుకుంటాను. తను ఒక స్కేల్‌లో చేస్తాడు. ఆ స్కేల్ కాదు అంటాను నేను. లేదు లేదు నేను ఈ స్కేల్‌లో అంటాడు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కన్విన్స్ చేసుకుంటాం. ఒక 5 నిమిషాలు ఉంటుంది ఆ వేడి. అది డెఫినెట్‌గా ఉంటుంది అది. ప్రతి ఒక టెక్నీషియన్‌కి ఇంకో టెక్నీషియన్‌కి ఉంటుంది. రైటర్‌కి, డైరెక్టర్‌కి క్లాష్‌లు ఉంటాయి. డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి క్లాష్‌లు ఉంటాయి. హీరోకి, హీరోయిన్‌కి క్లాష్‌లు ఉంటాయి. హీరో, హీరోయిన్, డైరెక్టర్‌కి ముగ్గురికి ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. అది ట్రయాంగిల్ ఫైటు కాసేపు తర్వాత ట్రయాంగిల్ లవ్ అవుతుంది అది. అది అప్పటికప్పుడే వచ్చిపోయాయి తప్ప వాటిని మనం పట్టుకొని పెద్ద ఇక్కడ ఎవరు శత్రువులు కాదండి. ఎవరికి ఆస్తులు గొడవలు లేవు. ఎవరికి పొలాలు తగాదాలు లేవు. ఆ స్పాట్లో వర్క్ విషయంలో ఇప్పుడు మీరున్నారు. మీరు మీరు మేకప్ మ్యాన్ ఉంటాడు. డెఫినెట్గా మీరు ఏదో ఒక టైంలో నేను చెప్పింది అలా కాదు కదా ఏంటి నువ్వు ఇదేదో ఇది చెప్పాను కదా అని అంటాం. వాడు పక్కన తిట్టుకుంటాడు కాసేపు కమ్మా అని. వాడికి ఎప్పుడైతే మీరు శాలరీ ఇస్తారు చూసారా మళ్ళీ మా మేడం చాలా మంచి మేడం అంటారు. అది వర్క్లో ఉండి ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. ఇరిటేట్ అవుతాం. ఇమీడియట్గా అది కూడా ఏంటంటే ఆ వర్క్ పర్ఫెక్ట్గా జరగాలి అనే తపంలో మనం చేసే ఆ బిహేవియర్ తప్ప పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేసి ఎవరు చేయరు ఇక్కడ. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటండి పోనీ 'ప్రకాష్ రాజ్' నాకు గారితో? గుర్తు కూడా లేదు నిజంగా. ఏదో అంటే మీరు గుర్తు చెప్పినట్టు పెట్టుకోవాల్సినంత ఏదో చెయ్యి మీరు చెప్పినట్టు ఏదో విషయంలో పర్టిక్యులర్ నాకు ఇలానే కావాలి అంటే 'ప్రకాష్ రాజ్' గారు ఆయన స్టైల్‌లో ఓకే. అది పెద్ద ఇష్యూ కాదు. గుర్తుపెట్టినంత ఇష్యూ కాదు కదా అది. ఆ తర్వాత ప్రకాష్ నేను లేనప్పుడు నా గురించి చాలా మంచిగా చెప్పిన హీరో ఉన్నాను. ఒక హీరో చెప్పారు. మీ గురించి ప్రకాష్ రాజ్ చాలా మంచిగా చెప్పాడండి అని.
ఆ సినిమా రిలీజ్ అయిన 1 ఇయర్కి. కాబట్టి మాకేమీ అంత గొడవలు ఏం లేవు. ఇది కూడా చెప్పా కదా, అంతా ట్రాష్. దాన్ని గొడవలన్నంత ఓకే. మీరన్నట్టు గొడవ అన్నది ఒక పెద్ద మ్యాటర్ అయ్యుండొచ్చు. పెద్ద మ్యాటర్ అయ్యుండొచ్చు దానికి. గొడవ పెట్టుకునేంత నేను ప్రకాష్ అభిమాని. అతను ఈజ్ నేషనల్ ఆర్టిస్ట్, అతను నేషనల్ అవార్డీ ఆర్టిస్ట్. అతను నాతో 3 సినిమాలు చేశారు. నేను అన్నయ్య అంటాను ఆ ప్రకాష్ని ఇప్పుడు కూడా. అది చాలా బాగుంటాడు. ఇట్లా బంగారీ అందరినీ బంగారీ అంటాడు అనుకోండి, అదే వేరే విషయం. బాగానే ఉంటాడు పాపం. నేను తన ఫామ్ హౌస్కి వెళ్ళాను, ఇక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళాను, చెన్నైలో ఇంటికి వెళ్ళాను. చాలా వెరీ టేస్ట్ఫుల్గా ఉంటుంది తన ఇల్లు కానీ పరిసరాలు కానీ. నాకు అంత ఇష్టం, అంత ఎఫెక్షనేట్గా ఉంటాం. మా గొడవ ఏంటి. అండ్ సాయి ధరమ్ తేజ్ గారితోటి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలి అంటే? ఒక అన్నదమ్ములు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వెరీ వెరీ క్యూట్ బాయ్, వెరీ చాలా ఇష్టం నాకు తేజు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, చాలా పొలైట్గా ఉంటాడు. మనం ఏదైనా చెప్తే యాసిడ్గా చేస్తాడు. ఒకవేళ డౌట్ వస్తే వచ్చి అలా కాదు, ఎలా చేయమంటారు, ఇలా చేయనా అలా చేయనా 2-3 ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. మనకి ఈజీ అలాంటి ఆర్టిస్ట్ తోటి. పైగా మా ఇద్దరిది ఒక ఆర్టిస్ట్ డైరెక్టర్ అనుబంధం అలా ఉండదు. ఇద్దరు ఫ్రెండ్స్ అన్నదమ్ములు అలా ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ని తను క్రియేట్ చేస్తాడు. చాలా హెల్తీగా ఉంటుంది అలా క్రియేట్ చేస్తాడు. నేను కూడా అందరితో సరదాగా ఉంటాను. జగత్ బాబు గారు, జగత్ బాబు గారు, తర్వాత తేజు శ్రీహరన్ ఉన్నప్పుడు చాలా సరదాగా హోమ్లీగా ఉంటుంది మా సెట్లో. ఇది శ్రీహరి గారి మీద ఎంత పార్ట్ ఆఫ్ షూటింగ్ ఫినిష్ చేసిన తర్వాత ఆయన చనిపోయారండి? ఆల్మోస్ట్ ట్రైన్ ఫైట్ ఉంటుంది, ట్రైన్ పార్ట్ ఉంటుందండి. అది తప్ప మొత్తం అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 90% అయిపోయినట్టే. మళ్ళీ బాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ జగత్ బాబు గారితో మళ్ళీ రీషూట్ చేసాం. ఆ టైంలో అంటే ఎన్ని డేస్ అవి అసలు ఫస్ట్ ఆ న్యూస్ వినంగానే ఇలా శ్రీహరి గారు చనిపోయారు అనంగానే ఇంకా మొత్తం అంతా ఆ పార్ట్ అంతా ఎన్ని డేస్ మళ్ళీ రీషూట్ అది జరిగిందండి? డేస్ గుర్తులేవు కానీ దగ్గర ఒక 15-20 డేస్ ఉండొచ్చు అనుకుంటాను. గుర్తులేదంటే ఇప్పుడు 14 కదా, కోడేటర్ అడిగితే చెప్తాడు. అండ్ అలానే గోపీచంద్ గారితోటి కూడా మీరు 'యజ్ఞ' మూవీ డైరెక్ట్ చేశారు. సరే ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా? అంటే గోపితో వర్క్ చేయడం అనేది డెఫినెట్గా ఇప్పుడు తేజుతో చేశాను. గోపి ఇంకా నాకు తేజు కంటే ముందు పరిచయం ఇది ఈ గోపి షూటింగ్కి వెళ్ళకపోయే ముందే డైలీ ఆఫీస్కి వచ్చేవాడు, బాబురావు గారితో కూర్చునేవాడు. అది నాకు ఫ్యామిలీ బ్యానర్ లాంటిది. నా హోమ్ బ్యానర్ లాంటిది కదండి ఈతరం ఫిలిమ్స్. మా అబ్బాయి, మా ఈతరం ముద్దు బిడ్డ అంటారు, బాబురావు గారు ముద్దుగా అంటారు. తను అయితే కొంచెం ఏంటంటే తేజు చాలా సరదాగా యాక్టివ్, చాలా సరదాగా జోక్ వేస్తూ ఫన్నీగా ఉంటాడు. గోపి కొంచెం రిజర్వ్గా ఉంటాడు. అంటే కొంచెం మొహాట్ వస్తాడు గోపి ఎక్కువ. మనం వెళ్ళి మాట్లాడిస్తే తప్ప, మనం వెళ్ళి జోకేస్తే తప్ప, కానీ తను ఏదో కల్పించుకొని జోకులు వేసి అలా ఉన్నాడు. ఎంతసేపు తన పని ఏంటి, డిగ్నిఫైడ్గా తన డైలాగ్ తను చెప్పాడా, తను యాక్ట్ చేశాడా, తను షార్ట్ అయిపోయిందా, వెళ్ళి చక్కగా పక్కన కూర్చుంటాడు. ఆల్మోస్ట్ ఎక్కువ మంది వచ్చి మాట్లాడటాలు కూడా ఉండవు తనకి. అంత బిడేస్తాడు గోపి. ఎప్పుడైనా ఎవరన్నా హీరో కావచ్చు, హీరోయిన్ లేదా ఎవరన్నా యాక్టర్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అండి? నాకు తెలిసి ఎవరు ఇబ్బంది పెట్టలేదండి. ఇంక నేను కొంచెం కష్టపెట్టానేమో కానీ, అంటే సరైన పర్ఫార్మెన్స్ రావడం కోసం నేను సీనియర్స్తో చేశాను. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను, గర్వంగా ఉంటుంది. ద గ్రేట్ పద్మనాభం గారితో నేను వర్క్ చేశాను డైరెక్టర్గా. రమాప్రభు గారితో వర్క్ చేశాను. రమాప్రభు గారితో రిపీట్గా చేశాను. షౌకార్ జానకి గారితో చేశాను. వాళ్ళంతా ఆ ఎక్స్పీరియన్స్ వేరే అండి. షౌకార్ జానకి, పద్మనాభం గారు అయితే ఒక కప్పు చేతిలో ఉంటే ఆ సీన్ అయిపోయే వరకు షార్ట్ గ్యాప్ ఉంటుంది కదా, అది పట్టుకొని ఉంటారు. అటు తిరిగినా ఇటు తిరిగినా ఎవరితో మాట్లాడినా అది పట్టుకొనే ఉంటారు. మళ్ళీ మర్చిపోతానేమోనండి. అది దట్ ఈస్ కాల్డ్ డెడికేషన్. ఆ తరం వాళ్ళు మహానుభావులు, మహనీయులు. ఆ తర్వాత నేను మొన్న షావుకార్ జనకర్ చేశాను సౌఖ్యం. ఆవిడంత లాంగ్ కోటేసుకొని ఆ ట్రైన్లో ఎక్కి చెమటలు కారుకుంటూ ఆవిడండి అద్దంలో చూసుకుంటారు కదా, మామూలుగా షార్ట్ ముందు అద్దంలో చూసుకొని రెడీ అంటే ఒకసారి అమ్మ అని చూసుకుంటారు. ఆవిడ చూసుకున్న 10సారి ఇట్లా నవ్వుకుంటూ చూస్తారు అద్దంలో. ఆవిడ చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఏంటమ్మా మీరు అంటే ముందు మనకు నచ్చాలి కదా బాబు, అందుకే కరెక్ట్గా ఉందని లేదు చూసుకొని అని. ఆ ఏజ్లో ఆ డెడికేషను, పాపం నైట్ షూటింగ్ చేశారు ఆవిడ. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. రమాప్రభ గారు, ఆవిడ అంతే చిన్న పిల్లలాగా ఉంటుంది ఆవిడ. ఇప్పటికీ ఆ ఎక్స్ప్రెషన్ డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ, మనం ఒక డైలాగ్ ఉంటే దాన్ని మళ్ళీ డబ్బింగ్లో ఏమన్నా ఇంకా డెవలప్ చేయొచ్చా అని కూడా ఆలోచిస్తారు. దట్ ఇస్ కాల్డ్ డెడికేషన్ అండి. అది
నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి వాణిశ్రీ గారితో వర్క్ చేశాను, అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా. సో మహానటి వాణిశ్రీ గారు నిజంగా పాపం, సౌందర్య గారు, వీళ్ళందరితో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వర్క్ చేశాను నేను. ఇప్పుడు ఎప్పుడు కూడా నేను నా సినిమాల పరంగా నన్ను ఇబ్బంది పెట్టిన ఆర్టిస్టు ఎవరు లేరు. నేను డైరెక్టర్ అయిన తర్వాత ఎవరు లేరు, పెట్టలేరు కూడా, పెట్టనివ్వను, పెట్టలేరు, పెట్టనివ్వను, పెట్టరు కూడా. ఓకే. అండ్ మీరు యాజ్ అ యాక్టర్ ఆన్ స్క్రీన్ కనిపించిన మూవీ 'జగడం'. సో అదెలా అయ్యిందండి? అదెలా వర్కౌట్ అయింది? అది సుకు నాకు మంచి ఫ్రెండ్ అండి. యజ్ఞం, ఆర్య పక్కపక్కన రిలీజ్. అంటే ముందు ఆర్య 175 days సూపర్ డూపర్ హిట్ కదా. ఆ తర్వాత యజ్ఞం పక్కపక్క థియేటర్లు వచ్చాయి. ఏదైనా ఫంక్షన్స్లో మాకు అవార్డులు ఇచ్చినప్పుడు కూడా సుక్కు నేను పక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవటం, ఒకళ్ళు ఇస్తూ ఒకళ్ళు షేర్ చేసుకోవటం. ఐ రెస్పెక్ట్ యాజ్ డైరెక్టర్గా సుక్కు నాకు గౌరవప్రదమైన దర్శకుడు అంటాను నేను. ఇది సుక్కుని తన డెడికేషన్, తన థాట్స్, తనకు ఉన్న డెప్త్స్. యాక్చువల్గా సుక్కు డైరెక్టర్గా కాకుండా మనిషిగా ఇంకా ఇష్టం నాకు. అంత సోబర్గా ఉంటాడు, అంత లాయల్టీగా ఉంటాడు ఆ మనిషి. మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటండి? సుక్కు డెడికేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటే పిచ్చి ప్రాణం నాకు తెలిసి. సుక్కుకి అన్నం తింటున్నాడా లేదా కూడా తను తెలియదు. ఒకసారి ఎక్కడ పడుకుంటాడో కూడా తెలియదు. ఎక్కడ కూర్చుంటాడు, కింద కూర్చుంటాడు, ఎక్కడ కూర్చుంటాడు, ఏం లేకుండా ఏమి పచ్చడి వేసి పెట్టి కూడా తినేస్తాడు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా అంటాను నేను. అంత ఇష్టం నాకు సుకుమార్. అది అంటే ఎలా వర్కౌట్ అయిందని అసలు మీకు చెప్పారా? ఎలా వర్కౌట్ అయిందంటే నేను యాక్ట్ చేసి చూపిస్తాను ఆర్టిస్టులకి. అలాగా షాజీ షిండేకి నేను యాక్ట్ చేసి చూపిస్తున్నాను వీరభద్రలో, జైలు సీన్లో. అప్పుడు లొకేషన్ చూడటం కోసం వచ్చాడు సుక్కు. నన్ను యాక్ట్ చేస్తున్న విధానం చూసి క్యారెక్టర్కి అన్నయ్య అయితే బాగుంటాడు అని చెప్పి మా ఇంటికి వచ్చారు. అన్నయ్య మీరు చేయాలి అన్నయ్య అంటే నేను కాదని లేకపోయాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ తనంటే ఇష్టం. సరే అని చెప్పి చేశాను. నాకు మంచి పేరే వచ్చింది ఈ జగడంలో, లడ్డన్న క్యారెక్టర్. ఓకే. మిమ్మల్ని మీరు అలా అంటే ఆఫ్ కోర్స్ ఎంత డైరెక్టర్ అయినా మనం ఎన్ని సినిమాలు తీసినా ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటండి. ఫస్ట్ రోజు షూట్కి వెళ్ళాను. అన్న కొంచెం హెయిర్ కొంచెం ఇక్కడ కట్ చేద్దామా అన్నాడు. ఇప్పుడు కట్ చేసినా కూడా చేయబోను ఒకటి. అప్పుడు చెప్తున్నాను, అప్పుడు కొంచెం హెయిర్ ఉండేది, కొంచెం కట్ చేద్దాం ఇక్కడ అన్నాడు. సరే అన్న. ఎండాకాలం ఇదే టైం అనుకుంటున్నాను, కూలర్ పెట్టారు నాకు. అది కట్ చేస్తున్నాడు, ఇది పెట్టి ఏమంటారు మిషన్ పెట్టి. నిద్ర వచ్చింది, అలా నిద్రపోయాను. పక్కన గొడవ దొరుకుతుంది, లేచా. నా మేకప్ మ్యాన్ రామకృష్ణ గారు అసిస్టెంట్ డైరెక్టర్ మీద కోపడుతున్నారు. ఏంటి ఏమైంది రామకృష్ణ గారు? సార్ ఒకసారి అర్థం చూసుకోండి సార్ అన్నాడు. చూస్తే నేను గుర్తుపట్టలేదు, మొత్తం తిప్పుకొట్టేశారు. ఇంత ఉన్నాయి. నేను నిద్రపోయా. డామ్ నమస్కారం ఎవడాడు ఇలా చేశారు నన్ను, సుక్కుని మీద ఉండే అన్నాడు. సుక్కు వచ్చాడు. సుక్కు రాగానే కూల్. సుక్కుని చూస్తే ఎంత కోపం వచ్చినా కూడా అది పోతుంది. ఏంటి సుక్కు ఇది నాన్న, ఓకే చేశారు కదా, ఇంక ఇది కూడా చేయండి, మొత్తం చేసేయండి, ఇంకెందుకని. ఇంటికి వస్తే నా మెసేజ్ ఏమండి మిమ్మల్ని ఎలా పంపించాను, ఎలా వచ్చారు అడిగింది. అది స్వీట్ మెమరీ నాకు ఆ రోజు. మీ ఇంట్లో వాళ్ళు మీ యాక్టింగ్ గురించి ఏం చెప్పారు అప్పుడు? యాక్టింగ్ బాగా చేసే ఉన్నారు. కొంచెం క్రూయల్గా ఉంటుంది దాంట్లో, బట్ అది ఆర్టిస్ట్గా కదండి, డైరెక్టర్ ఏం చెప్తే చేయాలి. అండ్ అలానే సరే కాంట్రవర్సీల గురించి అయితే ఆ టాపిక్ మాట్లాడకపోయినా అదే సరే ఇప్పుడు లేదు. వీరభద్ర మూవీకి డైరెక్టర్గా బాలకృష్ణ గారి గురించి, ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం గురించి. అది నా కలండి ఆయనతో చేయాలనేది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు, 6th క్లాస్లో ఉన్నప్పుడు మంగమ్మ గారి మనలో రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు కాదు, చివరి వరకు నేను బాలకృష్ణ గారి అభిమానిని గర్వంగా చెప్పుకుంటాను. ఆయనతో డైరెక్ట్ చేసిన ప్రతి రోజు, ప్రతి నిమిషం, ఆయనతో మాట్లాడిన ప్రతి మాట నేను ఎంజాయ్ చేశాను. నాకు చెప్తుంటే కింద కామెంట్లు వస్తాయి, అదే ఆ కామెంట్స్ వాళ్ళు కూడా చెప్తున్నా. నా దైవం అని చెప్పడానికి నాకు మొహమాటం లేదు. మీరు కామెంట్లు పెట్టుకున్నా కూడా నాకు పోయేదేం లేదు. ఎందుకంటే మీ అమ్మ నాన్న ఇష్టం అంటే చెప్తే ఎదుటి అమ్మ నాన్న ఇష్టం లేదని కాదు కదా. అలాగే నాకు ఆ హీరో గారు ఇష్టం, బాలకృష్ణ గారు ఇష్టం. అలాగని చెప్పి నేను మిగతా హీరోలకి దురభిమాని కాదు. అందరు సినిమాలు చూస్తాను, అందరితో సినిమాలు చేయాలనుకుంటాను. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను నా సమాధానం. మొహమాటం లేదు, నేను బాలకృష్ణ గారి ఫ్యానే. ఆయనతో పనిచేసిన ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతిరోజు ఆయనతో డైలీ మార్నింగ్ వాక్ చేసేవాడిని. అది హీరో గారితో ఈవినింగ్ సరదాగా మాట్లాడుకోవటం ఆయన ప్రతి బర్త్డే ఫంక్షన్కి వెళ్తాను నేను, ఇక్కడ జరిగితే ఆయన ఇక్కడ ఉంటే.
సార్ని ఎప్పుడన్నా షూటింగ్ నా పక్క షూటింగ్ జరుగుతున్నా కూడా నేను సెట్లోకి వెళ్తాను, నన్ను చాలా ప్రేమగా చూస్తారు, చాలా ప్రేమగా మాట్లాడతారు. ఎందుకండి వాళ్ళ ఇంటికి నా పాపను తీసుకెళ్తే, మా పాప పుట్టినరోజు నాడు పాపను తీసుకురా ఇంటికి అన్నారు హీరో గారు, బాలకృష్ణ గారు. ఇంటికి తీసుకెళ్తే నా పాపకి ఒక గోల్డ్ లాకెట్, చాక్లెట్స్ అన్నీ ఒక ఒక దీంట్లో పెట్టి నా పాపకి ఇచ్చారు. నా పాపకి చికెన్ సమోసా, ఆయనే చికెన్ సమోసా తీసుకుని నేను చికెన్ సమోసా వండించారు. చికెన్ సమోసా తిని మా పాప చిన్న పిల్లప్పుడు అవి కింద పడతాయి కదండి, నేను మా పాపను కోపడుతుంటే నా మీద కోపడ్డారు. ఏంటి పాపం నువ్వు చేయలేదు చిన్నప్పుడు ఇలాంటివి, పిల్లల్ని కోపడకూడదు, మాకు వచ్చమ్మా అని. అంత ఆయనతో అటాచ్మెంట్ అండి. ఆయన ఎప్పుడు కోపడలేదు. కోపడడం అయితే నేను వీరభద్ర తీసి 2005, అప్పుడు మాకు పాప పుట్టలేదు, ఇంకా పెళ్ళి కూడా లేదు నిజంగా, సినిమా స్టార్ట్ అయినప్పుడు మధ్యలో అయింది పెళ్ళి. మరి మా పాప 4వ బర్త్డేకో 5వ బర్త్డేకో ఆయన దగ్గర తీసుకెళ్ళాను కదా, మరి ఆయన అంత బాగా రిసీవ్ చేసుకున్నారు కదా. అంత అంత స్టార్డమ్ ఉన్న మనిషి. అసలు ఆయనకి అహంకారం కానీ, ఏదో మీరు అనుకుంటున్నట్టుగా ఆయన కోపదారి అది ఇది అంటే అసలు అవేం కాదు. యు గో టు హిమ్. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత దగ్గరగా చూస్తే తెలుస్తుంది. కాబట్టి నేను ఆయనతో బాగా చాలా కంఫర్ట్గా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆయనతో వర్క్ చేయటం. బట్ సినిమా పరాజయం పొందిందన్నమాట వాస్తవం. మళ్ళీ డెఫినెట్గా ఒక మంచి కథతో ఆయన తర్వాత నా 2 సార్లు పిలిచారు. బట్ అది కూడా నా తప్పు, ఎందుకంటే నా దగ్గర సరైన కథ లేదు. ఒకసారి తప్పు జరిగేది, ఆ తప్పు రిపీట్ అవ్వకూడదు. తప్పు రిపీట్ అయిపోతే అది నీకు చాలా దారుణంగా ఉంటుంది. అందుకని మంచి కథ దొరికినప్పుడు నేనే వెళ్ళి ఆయన్ని, సార్ నా దగ్గర మంచి కథ చేశానండి అని నేనే వెళ్ళి ఒప్పించుకొని డెఫినెట్గా ఆయనతో సినిమా తీస్తానికి ప్రయత్నిస్తాను. ఆయన కూడా చేస్తారు కూడా. తర్వాత పోనీ ఏమన్నా అనుకున్నారండి, చిన్న పాయింట్ లాంటిదన్నా ఏమన్నా బాలకృష్ణ గారికి? పాయింట్ అనుకున్నది కానీ ఒక బాలకృష్ణ గారే చెప్పారు, ఇద్దరు ఇంకో హీరో అంటే సీనియర్ హీరోని ఇద్దరు కాంబినేషన్ చేద్దాము అని. మల్టీ స్టార్ లాంటిదే, మల్టీ స్టారే ఇది చేద్దాము అని ఆయన థాట్ ఆయనే ఇచ్చారు. దాని మీద వర్క్ చేద్దాం అనుకున్నాం, అది కుదరలేదు. అండ్ అలానే వీరభద్ర మూవీలో ఆ డైలాగ్ అన్నది తర్వాత కొంచెం ఈ మీమ్స్ పరంగా కావచ్చు, ఈ ట్రోల్స్ పరంగా బాగా ఫేమస్ అయింది. అది మీరు అబ్జర్వ్ చేశారా? తర్వాత ఎవరో పంపించారు కూడా. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్న. అవునండి, దాంట్లో పాజిటివ్ ఉంటుంది కదా. ఎన్నో అనుకుంటాం, అన్నీ జరగకపోవచ్చు కదా. మీ జీవితంలో కామెంట్ పెట్టే వాళ్ళ జీవితంలో కూడా మీరు అనుకునేవన్నీ జరగవు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరగవు. అని తప్పేం దాంట్లో. దాన్ని కామెడీగా ట్రోల్ చేసే వాళ్ళకి ఇది నా సమాధానం. అది దాంట్లో పాజిటివ్నెస్ ఉంది, పాజిటివ్ తీసుకోండి. ఎందుకు మనం నెగిటివే తీసుకుంటాం, అది నా సమాధానం. ఇందాక నుంచి కింద కమెంట్లు అని చెప్పి చూస్తున్నాం కదా, అన్నీ చూస్తున్నాం కదా. అంటే కదండి, ఇప్పుడు పని పాట లేని వెదలందరూ కలిసి మంచి ఉంటే చూడండి, చెడు ఉంటే వదిలేయండి. చెడు ఉంటే అది తప్పు. అసలు మీకు ఇది ఎందుకు, నెగిటివ్ కామెంట్స్ ఎందుకు? నా మీదే కాదు, ప్రతి ఇంటర్వ్యూకి ఉంటాయి నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. నేనేదో దానికేది బాధపడి చెప్పట్లా, అన్నెసెసరీగా అంటే అకారణంగా చెప్పకూడదు. ఇప్పుడేముంది, ఎన్నో అనుకుంటాం, అవన్నీ అవుతాయి ఏంటి అని అంటాం. ఈ మాట మీ ఇంట్లో ఎన్నిసార్లు మీరు ఎన్ని ఉంటారు? నా సినిమాలో కదా చెప్తుంది, వీరభద్ర సినిమాలో కాదు, బయట ఎన్నిసార్లు వినుంటారు మీ ఇంట్లో? మీ ఫ్రెండ్స్ అంటారు ఎన్నిసార్లు ఉంటారు? ఆఫ్టర్ ఆల్ ఒక అభిమాన హీరో టికెట్ కరెక్ట్గా వీళ్ళు కౌంటర్కి వెళ్ళేప్పటికి టికెట్స్ అయిపోయాయని వేస్తే సరేరా ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయండి, పద వెళ్దాం అని సర్దుకుంటాం. ఎగ్జామ్ రాస్తాం, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతుంది, బాధపడుతుంటాడు. ఫాదర్ వచ్చి ఉంటాడు, అరే ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా అని అంటాడు. అంటే ఆ మనిషిని బాధపడకుండా ఉండటం కోసం, ఓదార్చడం కోసం. అది పాజిటివే కదా. దాన్ని కామిక్గా ట్రోల్ చేస్తే దాన్ని కామిక్గా మెసేజ్ పెట్టిన వాళ్ళు అంటాను, అందరూ అంటలేదు పాపం. అది కూడా చెప్తున్నాను కదా. అది నెగిటివ్గా ఎందుకు చేస్తారు దాన్ని అంటారు. అంటే అలా కామెడీ వేలో ట్రోల్ చేయటం మీకు బాధ కలిగించిందా అండి? అసలు నేను పట్టించుకోలే. ఇప్పుడు మీరంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను. ఎవరు పట్టించుకుంటాడండి, ఇంక వేరే పని పట్టలేదు, మాకు కథలు రాసుకోవాలి కానీ ఈ గాలి కథలు మనకెందుకు. ఒక సినిమాని అనుకునేటప్పుడు ఏ అంశాలని దృష్టిలో పెట్టుకుంటూ ఉంటారండి ఒక సినిమాని రూపొందించాలి అంటే? ఫస్ట్ ఆడియన్ ముఖ్యం. మీరు ఏ సినిమా అయినా తీయండి, భక్తి పారవశ్యంతో కూడిన కథాంశం అయి ఉండొచ్చు, యాక్షన్ ఓరియంటెడ్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ ఓరియంటెడ్ అయి ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ కామెడీ అయి ఉండొచ్చు. మనకు టార్గెట్ ఎవరంటే ఫస్ట్ ఆడియన్ని మనం కనెక్ట్ చేయగలిగితే, ఆడియన్ని మనం ఒప్పించగలిగితే మీరే కథను తీయండి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకునేది ఆడియన్. ఇప్పుడు ట్రెండ్ ఉన్న ఆడియన్. అమ్మ నాన్న చూడాలంటే సినిమాలే ఉండాలి.
పిల్లలు కూడా రావాలంటే ఏముండాలి, యూత్ని అట్రాక్ట్ చేసే అంశాలు, అట్రాక్ట్ చేసే అంటే నెగిటివ్ విధంగా కాదు, పాజిటివ్గా అట్రాక్ట్ చేసే విధానాలు ఏమి ఉండాలి, ఇవన్నీ క్రోడీకరించి అది ఏ కథా వస్తువైనా అవ్వచ్చు, అది యాక్షన్ అవ్వచ్చు, ఫ్యామిలీ బ్యాక్ అవ్వచ్చు, అన్నిట్లోనూ ఇవన్నీ ఉండేలాగా చూసుకుంటాం. ఆ తర్వాత హీరోని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నారు, ఆ పెద్ద హీరో ఇమేజ్ని తగ్గించకుండా, అంటే పెంచకపోయినా పర్లేదు కానీ ఉన్నది తగ్గించకుండా ఉండే జాగ్రత్త తీసుకోవాలి. దానికి కూడా సమాధానం, మరి నీకు పెద్ద హీరో తోటి ఆయన ఫ్లాప్ ఇచ్చావు కదా అంటే కొన్ని కొన్ని జరుగుతాయి, ఇది అన్నా కదా అన్నీ అనుకుంటాం, అన్నీ జరుగుతాయేంటి పాజిటివ్గా. అలా హీరోని బట్టి ఉంటుంది, హీరో ఇమేజ్ని బట్టి ఉంటుంది. ఒక చిన్న హీరో ఉంటాడు, ఇప్పుడు ఉదాహరణకి ఏం పిల్లడో ఉంది నా సినిమానే, తనీషు అప్పుడప్పుడే రైజ్ అవుతున్న హీరో, తనతో అలాంటి కథే బాగుంటుంది. ఇప్పుడు తనీష్ని తీసుకొచ్చి నేను యజ్ఞం తెలియను, గోపిని తీసుకొచ్చి ఏం పిల్లడు చేయలేం. అట్లా హీరోని బట్టి కూడా ఉంటుంది. అలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, అయినా కొన్ని కొన్ని కొడతా ఉంటాయి ఇక్కడ. మీరు చేసిన సినిమాలలో అంటే ఆడకపోయిన సినిమాలు మీరు బాగా బాధపడింది ఏంటారు? ఇది ఎందుకు ఆడలేదు అన్నది? బాధపడింది వీరభద్రకి బాగా బాధపడ్డాను. ఎందుకంటే ప్రొడ్యూసర్కి లాసు, నాకు వచ్చిన మంచి అవకాశం. అక్కడ ఏం జరిగిందంటే నేను ఓవర్ ఎగ్జైట్ అయిపోయాను, ఎక్కువ ఎగ్జైట్ అయిపోయాను. నేను బాగా కష్టపడింది వీరభద్ర సినిమాకి. నాకు ఒక బీభత్సమైన యాక్సిడెంట్ కూడా జరిగింది వీరభద్ర అప్పుడు. యాక్సిడెంట్ అంటే అది కూడా సముద్రంలో జరిగింది. 20 నాటికల్ మైల్స్ దూరంలో వెళ్ళి షూటింగ్ పెట్టుకున్నాం, లైట్గా డ్రిజ్లింగ్. మేము ఒక జపాన్, జర్మనీ, రష్యా ఏదో వేరే పెద్ద షిప్ ఒకటి, మేము వెళ్ళింది చిన్న బోట్లో, హీరో గారు క్రూ అంతా దీంట్లో ఉన్నాం. పైకి వెళ్ళి అతన్ని పర్మిషన్ అడగాలి, వర్షం వస్తుంది. వాడు లేటర్ వేసాడు, పాపం వాడు అనకూడదు వాడిని, ఎందుకంటే మాకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి. వాళ్ళు లేటర్ వేశారు, ఎవరన్నా ఒకరు పైకి వచ్చి రండి, అసలు ఏంటి మీకు ఏం కావాలి ఏంటి అని. ఎవరు వెళ్ళాలి పైకి అంటే నేనే ఇనిషియేట్ తీసుకుని పైకి వెళ్దామని చెప్పి ఆ నిచ్చెన పట్టుకున్నాను లేటర్. నేను ఇక్కడ ఎడ్జ్లో, ఈ బోటుకి కాళ్ళ మీద ఎడ్జ్లో ఉన్నా, ఇది వెనక జరిగింది ఈ బోటు. నేను షిప్ నుంచి అది ఎలా ఉంది, ఇక్కడ ఉందో లేటర్ నా చేతిలో. ఈ బోట్ ఎప్పుడైతే జరిగిపోయిందో సరాసరి వెళ్ళిపోయి దాన్ని కొట్టుకున్నాను. ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది ఆ షిప్, అంటే 5 ఫ్లోర్లు అంత హైట్ ఉంటుంది, దాని కింద ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళి మొహం తగిలితే మొహం పచ్చడైపోద్ది. ముందు ఆ దెబ్బకు మనం అమ్మా అని వదిలేస్తాం థాట్ని. ఎక్కడ ఉంటామండి, 20 నాటికల్ మైల్స్ అంటే ఎంత డెప్త్ ఉంటుంది సీ, దాంట్లో పడ్డా బయటకు వస్తానా, కింద ప్రొఫెలర్స్ ఆడుతూ ఉన్నాయి. మరి నువ్వెందుకు వెళ్ళావు పైకంటే ఇంకొకళ్ళు పంపించే బదులు నేనే వెళ్తే బెటర్ కదా, ఎవరిదైనా ప్రాణమే కదా. ఆయన జరుగుద్ది అనుకోలేదు కదా, దట్స్ కాల్ జరగంది జరిగితేనే యాక్సిడెంట్ అంటాం. నేను ఈలోపు ఏం చేశాను, ఇలా వెళ్ళి ఫేస్కి గుద్దు పరుస్తున్నారు హీరో గారు, క్రూ అంతా ఉన్నారు, చెప్పాను కదా వదలదు, తాడవదలదు, రవి 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 అంటున్నారు, వినపడుతున్నాయి నాకు. లాస్ట్ సెకండ్ ఏం చేశానంటే ఇట్లా వెళ్తున్న వాడిని ఫేస్ తగలకుండా ఇటు తిరిగేశారు, దాన్ని దీని తగిలింది, డిస్లో కట్ అయిపోయింది. ఇది లేదు పడిపోయింది, బోన్ కాదండి, ఇలా ఉంటుంది కదా మన జాయింట్, అది ఇలా వెళ్ళిపోయింది. అంటే ఈ చేయి పని చేయదు, విపరీతం పెయిన్, ఒక చేత్తో వేలాడుతున్నా. అప్పుడు నాకు నేనే మళ్ళీ ఇలా వేసుకుంటే టక్కని సెట్ అయింది, బట్ స్వెల్ వచ్చింది, బాగా నొప్పి ఉంది. అది పట్టుకుని పైకి వెళ్ళాను, పర్మిషన్ ఇచ్చారు, షూటింగ్ చేసి వచ్చాం. అలా అంటే కష్టపడ్డానంటే నా బాధ్యత అనుకోండి. ఎక్కువ అంటే నా హీరో సినిమా అని ఇంకా ఏం చేయగలం, మంచి మంచి షార్ట్స్ ఎలా వస్తాయి అట్లా చేశాను. బట్ అది చెప్పాను కదండి, మండలేగా మళ్ళీ. ఎవరన్నా పలానా హీరో తోటి గట్టిగా చెయ్యాలి అన్న డ్రీమ్ అంటారు కదా కొంతమందికి. డ్రీమ్స్ చాలా ఉంటాయండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు అందరితో కలిసి మల్టీ స్టార్ తీసేద్దాం, 1000 కోట్ల సినిమా అనేది డ్రీమ్ ఉంటుందండి. అన్నీ అనుకుంటాం, అన్నీ అవుతాయి ఏంటి, ఎన్నో అనుకుంటాం. మరి ఏదో ఒకటి కొత్తగా ఉండాలి కదా, ఇంటర్ చూసి వాళ్ళు బోర్ కొడుతుంది, ఏంట్రా బాబు ఈ మధ్య చెప్పిందే చెప్పి నష్టపోతున్నాడు అనుకోకుండా సరదాగా. అడిదిరిగి దానికే కనెక్ట్ అవుతుంది ఏంటో మరి. నేను అడిగే ప్రతి క్వశ్చన్ ఆవు వ్యాసం లాగా. మేడం ఈయనకుడేలాగ అది. అలానే మీకు బాగా కోపం ఏ సందర్భాలలో వస్తూ ఉంటుందండి? కోపం వచ్చినప్పుడు అంటే వేటికి రియాక్ట్ అవుతూ ఉంటారు? రియాక్ట్ అవ్వాల్సిన రియాక్ట్ అవుతాను సార్. అలానే మీకు కోయంబత్తూరులో ఒక హీరోయిన్తో ఏదో గొడవ జరిగిందంట కదా, ఏంటండి ఆ గొడవ? జరిగింది. ఆ హీరోయిన్ పేరు చెప్పను, భావ్యం కాదు.
నా సినిమాకి వన్ ఆఫ్ ద హీరోయిన్ అనుకున్నాను. ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒక హీరోయిన్ కోసం అనుకున్నాం. తను అప్పుడు వేరే లాంగ్వేజ్ సినిమా చేస్తుంది. కోయంబత్తూర్ చుట్టుపక్కల షూటింగ్ ఉంది ఆ అమ్మాయికి. అక్కడికి వెళ్ళి కథ చెప్పుకున్నారు. నేను వెళ్ళాను. ఆ అమ్మాయి మేనేజర్ ఉన్నాడు, మంత్రులు కూడా నాకు బాగా కావాల్సినాడు. నేను మధ్యాహ్నం అయింది ఫ్లైట్ దిగేటప్పటికి హోటల్కి వెళ్ళాను. ఆ అమ్మాయి ఉన్న హోటల్లోనే నాకు రూమ్ వేశారు. నా రూమ్లో వీడు పడుకున్నాడు. వెళ్ళేటప్పటికి ఎవరు మేనేజర్ నా ఫ్రెండే. నా తను షూట్లో ఉందన్న, షూటింగ్కి వెళ్ళింది. ఈవినింగ్ 6కి ప్యాకప్ అయిపో రాగానే కథ వింటాను. ఓకే అని నేను కూడా రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసింది. పాపం టైంకి వచ్చేసింది. 6 o'clock కథ డైరెక్ట్ చేశాను. తన మేనేజర్ కూడా ఉన్నాడు. మ్యారేజ్ చేసిన తర్వాత అన్న మీరు ఐ లైక్ దిస్ క్యారెక్టర్, ఐ విల్ డూ మంత్. ఓకే అన్నాను. మీరు అనండి, నేను వస్తాను పావింట్లో అన్నాడు. అంటే నేను కథ మాత్రం చెప్తాను, వాళ్ళు డేట్లు చూసుకోవాలి కదా. మేనేజర్తో మాట్లాడుకుంటారు, ఎంత 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 అడగచ్చు అని ఏదో అనుకుంటారు కదా. అందుకని సరే అని అర్థం చేసుకొని వచ్చేసాను. తను ఒక అరగంట తర్వాత వచ్చాడు. అన్నయ్య మీ ప్రొడ్యూసర్ని ఎవరన్నా పక్కన అసిస్టెంట్ని జగ్గుతో నీళ్ళు పట్టుకొని నిలబడమని చెప్పన్నా అన్నాడు. దేనికి? ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ అడిగింది. ఎక్కువ అడిగితే చెప్పు, ఎక్కువ అడిగిందని. ఆయన ఇష్టం పెట్టుకుంటారు, లేకపోతే లేదు. దాని జగ్గు నీళ్ళు ఈ జోకులేంటి అన్నా. న్యాయం ఉంది కదన్నా. ఏంటంటే పలానా ఆ హీరో పక్కన చేస్తే ఏజ్ చాలా తేడా ఉంటుంది, అంతకని ఆ అమ్మాయి ఏదో ఎక్కువ అడిగింది, నువ్వు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి కదన్నా. పళ్ళ మంది అడిగి చెంప కొడదా ఏంటి? ఏ హీరో గురించి మాట్లాడుతున్నారా మీరు? పిచ్చుకుందా? అది కూడా నా ముందు ఆ హీరో గురించి మాట్లాడతారా? నేను ఎవరు తెలుసు కదా. పట్ట కొట్టేశాను. ఆడు వెళ్ళిపోయాడు. ఇది డోర్ తీసుకొని లుంగితో ఉన్నాడు. నేను ఫ్యాంటు టక్ చేసుకుని ఉన్నాడు. పరిగెట్టాడు. నా కోపం ఆగట్లా. ఎక్కడికి వెళ్ళాడు? ఆ హీరోయిన్ రూమ్కి వెళ్ళి తనతో చెప్తున్నాడు, ఇది వాటి తీసుకుని చేస్తుందంటే. అవును, ఏమన్నావా నువ్వు? మా హీరోయిన్ అంటావా అని చెయ్యి పళ్ళ అమ్మాయి మీద తలిపేసేసింది. నా చెయ్యి ఇరుక్కుపోయింది. ఇదిగోండి, కెమెరా జూమ్ చేసి చూసుకోండి. ఈ 3 వేళ్ళు నలిగిపోయాయి. ఇది చాలా సంవత్సరాల మ్యాటర్ కాబట్టి మీ దగ్గరగా చూస్తే తెలుస్తుంది. వాడు అరుస్తున్నాడు అక్కడి నుంచి, మేడం ఓపెన్ ద డోర్, హిజ్ హ్యాండ్ ఈజ్ దేర్ అంటాడు. పాపం మళ్ళీ సానుభూతి తీసి ఇలా వేసేసింది. అంటే నా చెయ్యి వచ్చేసింది. మళ్ళీ చూసాను వాడానికి. అమ్మ వాళ్ళు పరిగెట్టుకి లిఫ్ట్ ఎక్కాడు. మాకు ఓపిక లేదా? నేను మెట్లకి పరిగెట్టి వెళ్ళా. అతను లిఫ్ట్ ఓపెన్ అయ్యేప్పటికి మళ్ళీ ఎదురుగా ఉన్నాం. మళ్ళీ ఇంకో రౌండ్ పడింది. బయట పరిగెట్టేసాను. ఇంక నేను రిసెప్షన్కి వచ్చి వాళ్ళ రిసెప్షన్ ఉంటాయి కదండి, వాళ్ళ లెటర్ అది తీసి ఆ హీరోయిన్ గారికి రాశాను. ఇన్ని కోట్ల మంది అభిమానించే ఒక హీరోని నువ్వు ఇలా అనకూడదు, టేక్ కేర్, తప్పు, గాడ్ బ్లెస్ యూ అని రాసి మార్నింగ్ ఆవిడకి ఇవ్వండి అని చెప్పి వచ్చాను. అది గొడవ. చిన్న సైజు ఒక యాక్షన్ సినిమా చేశారు మొత్తానికి. అక్కడ కోపం తెప్పిస్తే ఎలాగుంటుంది? ఇంత రియాక్ట్ అవుతారా అండి కోపం వస్తే? మీరెవరా? అంటే ఒక పరిమితి ఉంటుంది కదా మామూలుగా. నవ్వు వస్తే ఎంత మనస్ఫూర్తిగా నవ్వుతానో, కోపం వస్తే అంత కోపంగానే రియాక్ట్ అవుతాను. అది ఎదుటి వాళ్ళని బట్టి ఉంటుంది. వాడు నవ్విస్తే నేను నవ్వుతాను, వాడు కోపం తెప్పిస్తే కోపడతాను, వాడు ఏడిపిస్తే ఏడుస్తాను, వాడు బాధ పెడితే బాధపడతాను. ఈ ఇన్సిడెంట్ గురించి ఆ హీరో గారికి ఎప్పుడన్నా చెప్పారా? ఇమీడియట్గా. ఈలోపు అత్యుత్సాహంతో ఆయనకి రాంగ్ మెసేజ్ వెళ్ళింది. క్లారిఫికేషన్ కోసం వెళ్ళి జరిగింది ఇది సార్. అప్పుడు ఆయన ఏమన్నారు హీరో గారు? ఏమంటారు? న్యాయబద్ధంగానే ఉంటారు. నువ్వు చేసింది కరెక్ట్ అన్నారు. ఆ హీరోయిన్ ప్లేస్లో వేరే హీరోయిన్ పెట్టుకున్నాను. ఆటాడిస్తా మూవీలో మీరు నితిన్ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి అప్పుడు ఏం కారణాలండి? ఏ కారణాలు అనుకోవాలి? కథకి నితిన్ బాగుంటాడని చెప్పి. అలానే ఆయనతో పనిచేసిన అనుభవం గురించి చాలా బాగా. నితిన్ నన్ను అన్నయ్య అంటాడు, సుధాకర్ రెడ్డి గారు నేను డాడీ అంటాను, ఆయన నన్ను రివర్స్లో డాడీ అంటారు. ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు మాట్లాడమని నేను ఫోన్లో మాట్లాడిస్తాను మీతో. అంత హ్యాపీగా ఉంటారు సుధాకర్ రెడ్డి గారు. దీంట్లో నేను రకరకాల ఫొటోస్ అబ్జర్వ్ చేశాను. సరే ఒకసారి దాని గురించి అడుగుదాం అనిపించింది నాకు. సో ఉండకూడదా?
ఉండకూడదని గాదు. దాని గురించి అడుగుదాం అని చెప్పి ముందు ఇలా జస్ట్ లీడ్ తీసుకున్నానండి. జస్ట్ అలా అనేస్తే ఆడియన్స్‌కి అర్థం గాదు గదా! అని. బాబోయ్! ఈ లెక్కన సినిమాలో మీతో పని చేసిన వాళ్ళు పొరపాటున ఒక మాట మాట్లాడినా ఆ! మీతో ఆచితూచి మాట్లాడాల్సిందే ఎవరైనా. లేకపోతే యాక్షన్ సినిమాలు రిపీట్ అవుతాయేమో. యాహ్! ఒక సైడేమో రాజశేఖర్ రెడ్డి గారు మీకిలా దండ వేస్తూ అప్రిషియేట్ చేస్తున్న ఫోటో ఒకటుంది. ఒకసారి దాని గురించి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దశాబ్ది ఉత్సవాలని ఏదో ఒకటి చేశారు రవీంద్ర భారత్లో. నాకు యజ్ఞంకి ఫ్యాక్షనిజం మీద యాంటీగా చేసినందుకు నన్ను ఆ రోజు సన్మానించారు. ఒక చార్మినార్ షీల్డ్ ఇచ్చి, ఆ షాల్వా వేసి, దండేసి, నా భుజం మీద చేయి కూడా వేశారు. చాలా బాగా తీసావు సినిమా అన్నారు. చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నవ్వు చాలా బాగుంటుంది. అది అప్పుడు ఆ ఫోటో. అలానే ఇంకొక ఫోటో గురించి మాట్లాడుకోవాల్సొస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మీ మ్యారేజ్‌కి అనుకుంటా. నా అదృష్టం అది. సో, ఆయనకి మీకు ఎలాంటి అనుబంధం అండి? ఎలాంటి అనుబంధం అంటే, నేను బేసిక్గా ఆయన అభిమాని. ఈయనకి అభిమాని, ఆయనకి అభిమాని. ఎవరికి దురభిమాని కాదు. ఆయన ఆయన తెలివితేటలు నాకు ఇష్టం. ఆయన ఐక్యూ ఇష్టం. ఆయన ముందు చూపు ఇష్టం. ఆయన పొదుపు ఇష్టం. ఆయన పరిపాలన ఇష్టం. నాకు ఇష్టం ఆయన. నేను ఫస్ట్ నా మ్యారేజ్ కార్డు ఆయనకి ఇచ్చాను. ఆయన తర్వాత బాలకృష్ణ గారికి ఇచ్చాను. సార్ ఫస్ట్ కార్డు మీకు ఇస్తాను సార్, ఇది వేస్ట్ కాకూడదు సార్ అనుమానం. వచ్చారు, పెళ్ళికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. థ్యాంక్స్ అలాట్ టు హిమ్. ఈజ్ ద విజనరీ లీడర్. ఎక్కువ పొగిడేనా? లేదు లేదండి. అట్లా అంత సీనియారిటీ, అంత అనుభవం ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పినా ఖచ్చితంగా తక్కువే. డిజర్వ్డ్ ఆయన. ఈ డిజర్వ్డ్. నాకు అంత ఇష్టం బాబు గారు. దర్శకులలో ఎవరు మీకు బాగా క్లోజ్ అండి? అందరూ క్లోజే. అందరూ క్లోజ్ అంటే నా ఫ్రెండ్స్ వినయ్ అన్నయ్య. నేను మీ ముందు అయితే గౌరవంగా వినయ్ అన్నయ్య అంటున్నాం, కానీ మేమిద్దరం ఎలా ఉంటాం మాకు మా ఇద్దరికి తెలుసు. శ్రీను అన్నయ్య, శ్రీను ఎట్ల అన్నయ్య. నాకు బాగా అరేవరే అనుకునేది నేను నాగేశ్వర రెడ్డి. మేము అరేవరే ఫ్రెండ్స్. నాకు శంకర్, ఎన్ శంకర్ అనే ఉన్నాడు. ఎన్ శంకర్ చాలా గౌరవంగా మాట్లాడుకుంటాం. బంగారం బంగారం అంటాడు, నేను డియర్ డియర్ అంటాను. రాంప్రసాద్ గారు ఉన్నారు. అందరితో నేను బాగానే ఉంటాను. అందరూ నాకు ఫ్రెండ్సే. ఇట్లా చెప్పుకుంటే వీరశంకర్ అన్నయ్య ఉన్నాడు. ఆదిత్య వీణ ఆదిత్య నాకు ఇప్పుడు కాదు, ఇండస్ట్రీ రాకముందే నాకు తెలుసు వీణ ఆదిత్య. ఇలా శివనాగేశ్వర గారు అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుకుంటాం. వన్ మ్యాన్ ఆర్మీ అంటాడు నన్ను శివనాగేశ్వర గారు. అందరూ కృష్ణవంశీ అన్నయ్య, అందరూ. వైవి చౌదరి అన్నయ్య నాకు ఇంకా బాగా క్లోజ్. వైవిఎస్ ఇలా అందరూ క్లోజ్ అండి నాకు. ఇంట్లో మాత్రం వినాయక్ గారికి సంబంధించిన, అంటే మీరు వినాయక్ గారు దిగిన ఫొటోస్ కొంచెం ఉన్నట్టున్నాయి ఎక్కువ. అంటే 10 years జర్నీ కదండి. అలా చెప్పి వినయ్ అన్నయ్య నేను ఎంత క్లోజ్గా ఉన్నా కూడా తను ఉంటుంది గోపిలాగా. గోపిలాగా అంటే నేను గోడ మీద పిల్లలు అనుకున్నాను. గోపిచందులాగా డిజర్వ్డ్గా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, డిజర్వ్డ్గా ఉంటాడు. అంటే వెకిలి నవ్వులు, వెకిలి చేష్టాలు అలాంటివి ఉండవు. ఎవరన్నా వస్తే సహాయం చేస్తారు, చాలా చక్కగా మాట్లాడతారు, చాలా కూల్గా ఉంటారు. ఎవరు వినయ్ అన్నయ్య. నాకు చాలా బాగా ఇష్టం. ఇప్పుడు ఆ ఫోటో చూసినప్పుడు అంటాడు, అప్పుడు ఇంత అందంగా ఉన్నవారు మనం, అంటే ఆ ఏజ్ కదండి అంటాడు. అందుకే నేను గుర్తుగా పెట్టుకున్నాను. ఆ ముగ్గురులో బాగా గ్లామర్గా నాకు అనిపిస్తుంది మా గురుగారే. అంటే అలానే వినాయక్ గారు తీసిన మూవీస్‌లో ఖచ్చితంగా ఎప్పుడైనా చూసి అరే! భలే ఉంది, బా అనిపించిందని ఫోన్ చేసి మరి ఇది నాకు చాలా బా నచ్చిందని చెప్పిన సందర్భం ఏదన్నా ఉందా అండి? ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ ఓకే. మళ్ళీ భలే గుర్తు చేశారు. కొత్త ఒక ఇన్సిడెంట్ అది. చెన్నకేశవరెడ్డి రిలీజ్ అయింది సినిమా. నేను చూసి వచ్చాను. మోతీనగర్లో శ్రీనివాస టిఫిన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. అంజిరెడ్డి గారు, ఆయన కూడా ప్రొడ్యూసర్. గ్రహణం అలాంటి సినిమాలు అయితే తీశారు. అక్కడ ఒక బ్యాచ్ ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్ ఇంకో చోట ఉంది. అలాంటి బ్యాచ్ ఇక్కడ ఉండేది. పని పాట లేకుండా సినిమాల గురించి విమర్శించే బ్యాచ్లు ఉంటాయి. అక్కస్తో, జలస్తో, అసూయతోటి. పైగా అక్కడ నేను ఉన్నాను. వినయ్ నాకేమవుతాడండి? ప్రాణ స్నేహితుడు కదండి. 10 years ఒకే మంచం మీద పడుకున్నాం, ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకే కంచంలో తిన్నాం కూడా. నేను జోక్గా చెప్పట్లా, ఒకే అది సామెత కోసం చెప్పట్లా, ఒకే కంచంలో తిన్నాం కూడా, ఒకే మంచంలో పడుకున్నాం. నాకు ఎలా ఉంటుందండి వినయ్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే?
ఏదోరా లక్కీగా అది హిట్ అయింది కానీ ఆడే డైరెక్టర్ రా. ఇందాక చెన్నకేశ్వరుడు చూసా. చెన్నకేశ్వరుడు ఇట్స్ నాట్ ఎ ఫ్లాప్ మూవీ. వీరభద్ర ఫ్లాప్ మూవీ అంటే నేను ఒప్పుకుంటాను. చెన్నకేశ్వరుడు ఈజ్ నాట్ ఫ్లాప్ మూవీ. బాలయ్య చాలా అందంగా ఉంటారు దాంట్లో. మరి అంత అందం నువ్వేది చూపించలేదు అంటే నా కర్మ. ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు. పక్కన చెట్టు ఉంది. చెట్టుకు తీసే ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఆకులన్నీ తీసి ఒక కర్ర చేశాను. దాన్ని అంజిరెడ్డి దగ్గరికి వెళ్ళా. ఇది టిఫిన్ సెంటర్ ఓనరు అంజిరెడ్డి. అంజిరెడ్డి వాళ్ళు రేపటి నుంచి ఇక్కడ రాకపోతే నీకు అన్న ప్రాబ్లమా? సింగిల్ టీం ముగ్గురు తాగుతున్నారన్న, ఆ బిజినెస్ నాకు ఎందుకు అన్నాడు. ఓకే థ్యాంక్ యూ అని. ఏంట్రా అబ్బాయిలు అంటున్నారు ఇందాక నుంచి. సినిమా గురించి మీరు సరిగ్గా సినిమా చూసారా? చూడకుండా మాట్లాడుతున్నారా? ఇవాళ రిలీజ్ అయింది, మీరు ఇండస్ట్రీ కదా ఉంటున్నారు, తప్పు కదరా ఇలా మాట్లాడుతూ. మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారా? ఏంటి అని ఏంటంటని. నలంద స్కూల్ అని ఉంటుంది, ఒక 100 feet ఉంటుంది. అక్కడ దా తరిగినా. అప్పటి నుంచి ఆ బ్యాచ్ లేదు ఇక్కడ. ప్లేస్ మార్చుకున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు. అది తప్పు కదండి, తప్ప కదా. అసలు ఒక సినిమా డైరెక్టర్ని విమర్శించడే తప్పు. సినిమా సరిగ్గా చూసేవాళ్ళేదో తెలియదు. మీ ఇంట్లో పెట్టుకో ఎక్కడో. పైగా పాపం నిజంగా ఇప్పుడు మీరు మ్యాట్ని చూసి వచ్చారు, ఫస్ట్ షోకి వెళ్తానుకో వాడు కూడా టీ తాగుతున్నాడు వాడు పక్కన. వాడు వెళ్ళాడు కదా, ఆగిపోతాడు కదా. ఆ జ్ఞానం ఉండద్దా? ఒక సినిమా ఆడితే ఎంతమంది టెక్నీషియన్స్ బాగుపడతారు, ఎంతమంది కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి. మీరు కూడా దాంట్లో ఉన్నారుగా, అదే ఇండస్ట్రీలో ఉన్నారుగా. అలా ఎందుకు విమర్శిస్తారు? పైగా నా ఫ్రెండ్ సినిమాని. అది మాత్రం జరిగింది. అప్పుడు ఆ బ్యాచ్ లేరు, ఇక్కడ లేరు. కానీ ఎప్పుడైనా రవికుమార్ గారు మీకు ఇలాగా ఏంటి ఇంత కష్టపడి సినిమా తీస్తాము, ఇన్ని ఇయర్స్ నుంచి అంటే అటు అసిస్టెంట్గా అసోసియేట్గా ఇలా పనిచేస్తూ ఎన్నో నేర్చుకొని సినిమా తీస్తాము, అదే అది అలా తీసుండకూడదు, ఇది ఇలా తీసుంటే బాగుండే. వాడిని తీసి చూపించమనండి, వాడిని తీసి చూపించమనండి మేడం. గట్ నుండి ఈత అలా కాదమ్మా ఇలా ఏదాలి అని వాడు వెనక్కి తోయండి. బాబాయ్ నాకు ఈత రాదు పైకి తీసుకున్నాను అంటాడు. నేను నిజంగా చెప్తున్నానండి. ఎవడు కావాలని కంకం కూడా ఫ్లాప్ సినిమా తీస్తాను, ఇప్పుడు నేను ఫ్లాప్ సినిమా తీయాలని వస్తాడండి. పాపం వాడు నిజంగా ఫ్లాప్ సినిమా తీసినా కూడా దాంట్లో కూడా కష్టం ఉంటుంది. అతను కష్టపడి రాసుకుంటాడు. ఆ స్క్రిప్ట్ తప్ప ఉండొచ్చు, ఆయన కష్టపడి రాసుకుంటాడు. నిద్రాహారాలు మానేసి స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఓ ప్రొడ్యూసర్ని ఒప్పించుకుంటాడు. ఆ ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి, బడ్జెట్ ఇవ్వాలి, హీరో గారు ఒప్పుకోవాలి. అన్నీ క్రోడీకరిస్తే కానీ సినిమా అనేది అవ్వదు. ఓకే తప్పు ఒప్పుకుంటాయి, ఫ్లాప్ అవుతాయి. ఇట్లు కంటే ఫ్లాప్లే ఎక్కువ ఉన్నాయి, ఆ మాట చెప్పాలంటే నిజంగా. బట్ మనకు కొన్ని శాఖలు ఉన్నాయి. మీడియా ఉంది, యూట్యూబ్. మెయిన్గా నేను యూట్యూబ్ గురించి మాట్లాడుతున్నాను, మెయిన్ మీడియా గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళకు కూడా కొంచెం షుగర్ కోటెడ్లానే ఉండొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడేది రివ్యూస్ రాస్తారు, కాదండి డెఫినెట్ కాదను. ఇవాళ రివ్యూస్ చూసి ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, రివ్యూస్ చూసి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మంచి రేటింగ్స్ ఇస్తున్నారు, చిన్న రేటింగ్స్ ఇస్తున్నారు. దీనివల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్స్ మీ తప్పంటలా, అది మీ వృత్తి కాదంటలా. ఒకటి పిచ్చి పిచ్చి హెడ్డింగ్లు పెట్టేసి యూట్యూబ్లో ఈ మధ్య ఇంకా ట్రైలర్ రిలీజ్ కాకముందే ట్రైలర్ ఎలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అని అంటారు. మరి నువ్వు సరిగ్గా ఉంటారు ముందు. అది ఎలా ఉంటే జనం చూస్తారు కదా వచ్చిన తర్వాత. మీరు ఏం చేస్తున్నారు? మీరు దేని మీద ఆధారపడి బతుకుతున్నాం మనందరం? మీడియా కానీ, నేను కానీ, టెక్నీషియన్స్ కానీ అందరం దేని మీద ఆధారపడుతున్నాం? ఇండస్ట్రీ న్యూస్ రాస్తే మీకు డబ్బులు వస్తాయి, ఇండస్ట్రీ న్యూస్ చదివితే ఆడియన్స్కి సాటిస్ఫాక్షన్. అందరం ఇండస్ట్రీలో ఉన్నాం. మీరు ఇండస్ట్రీ మీద బురద తల్లితే, ఆ ఇండస్ట్రీ లేకపోతే మీరు ఏ జాబ్ చేస్తారు? అంతే కదా. కాబట్టి ఒకళ్ళొకళ్ళు మీరు విమర్శించండి, కాదనట్లేదు, సహేతుకంగా విమర్శించండి. మరి మొన్న ఏ సినిమా మన బన్నీవాస్ గారిది, ఆ సినిమాని అసలు ఏం చూడకముందే, అసలు ఆ సినిమా చూడకముందే ఇంకోటి ఏదో పెట్టాడు. అది తప్పు కదండి, తప్పు కదా. మీరే బన్నీవాస్ గారి ప్లేస్లో ఉంటే మీకు అంత బాధేస్తుంది. ఆయన ఎక్కడెక్కడో డబ్బులు తీసుకొచ్చి లేదా అరవింద్ గారిని బతుకున్నట్టుకొని సార్ అని నమ్మేసేస్తారు. ఒకసారి ఏమంటే ఒకసారి పిచ్చి సినిమా 100 days ఆడిన రోజులు ఉన్నాయి, మంచి సినిమా అసలు ఏం లేకుండా పోయిన రోజులు ఉన్నాయి. నిజం. అది విమర్శించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అలా విమర్శించండి డెఫినెట్గా. పత్రిక అంటే విమర్శించడమే, మీడియా అంటే తప్పుల్ని ఎత్తి చూపే ఫోర్త్ ఎస్టేట్. కానీ మీ ఇంటిని మీరు కలుసుకుంటే ఇల్లు తగలబడిపోతుంది. మీకు ఆ ఒక్కరోజే వీసి వస్తాయి. తగలబడిపోయింది ఇల్లు, కెమెరాలు అన్నీ తగలబడిపోయింది. తర్వాత ఏం ప్రోగ్రామ్ చేస్తారు మీరు? అది నా ఫీలింగ్, సిన్సియర్లీ హోల్ హార్టెడ్లీ ఫీలింగ్. మీరేమంటారు దానికి? అండి ఖచ్చితంగా ఎవరి కష్టం వారిది. మీరన్నట్టు అందరం కూడా బ్రతికేది మీడియా మీదే. అంతెందుకు ఇప్పుడు మేము చేసే ఇంటర్వ్యూలు కూడా మీరు సినిమాలు తీస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం. అందరూ బ్రెయిన్కి
ఒకే ఈక్వల్ ఐక్యూ ఉండదు. ఒకరికి కొన్ని ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, ఒకరికి కొన్ని తక్కువ తెలివితేటలు ఉంటాయి. కానీ మనిషి ఇద్దరు ఒకే మనిషి. వాడికి ఏ ఆకలేస్తుందో నీకు అదే ఆకలేస్తుంది. నీ దగ్గర ఉంటే బిర్యానీ తింటావు, వాడి దగ్గర లేకపోతే గంజి తాగుతాడు, అన్నం తింటాడు, అంతే. ఇద్దరు మనుషులే. నాలాగా అందరూ ఉండాలి అనుకోవడం తప్పు. వాడిలాగా ఎవరు ఉండకూడదు అనుకోవడం కూడా తప్పే. ఎవరి లైఫ్ డిజైన్ వాళ్ళది ఉంటుంది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. బట్ నీ కారణంగా ఎదుటి మనిషి హర్ట్ కాకుండా ఉంటే నువ్వు దేవుడివే. అంతవరకు చాలు తప్ప వాడి షర్ట్ బాగాలేదురా అదేంటి అసలు నేనైతేనా నీకెందుకు ఆ షర్ట్ గురించి నీకెందుకే అలాగే ఆహా ఆ సినిమా ఆ షార్ట్ అసలు నేనైతే మరి తీసి చూపించు. వీడికి అవకాశమే లేదు అక్కడ. వీడు పాపం ఆ తీసి పాపం కొంచెం ఏదో ఫ్లాప్ అయ్యే రీట్ అయితే వాడిని విమర్శిస్తూ ఉంటాడు. అసలు వీడు తినేది లేదు, వీడి మొహానికి ప్రొడ్యూసర్ రాడు, అసలు వీడి మొహానికి కథే రాదు. అలాంటి వాళ్ళు విమర్శించొద్దు అంటున్నాను నేను. నువ్వు ఏదైనా చేసి కూడా విమర్శించుకో. నీ సినిమాని ప్రమోట్ చేసుకో, నీ ప్రొడ్యూసర్ని కాపాడుకో, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లొద్దు. మీ పక్కన కూర్చొని మీరు చేసిన సినిమాలలో ఇది ఇలా కాకుండా ఇలా చేసుంటే బాగుండేది అని మీ పక్కన కూర్చొని ఎవరన్నా చెప్పేంత ధైర్యం చేశారా? నాకు అలా చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మేడం. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను నా మెంటాలిటీ ఎలాంటిదంటే 60 సంవత్సరాల వయసు ఉండి చాలా అనుభవం ఉన్నాడు వచ్చి తప్పు చేస్తుంటే నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పేస్తాను. చిన్న పిల్లోడు 6 నెలల పిల్లోడు వచ్చి వాడు చెప్పలేడు, సారీ 6 సంవత్సరాల పిల్లోడు అనుకున్నాను. 6 సంవత్సరాల పిల్లోడు వచ్చి మంచి చెప్తే నాకు అతని కంటే వీడు గొప్ప. అలాంటి మెంటాలిటీ నాది. నేను సలహాలు తీసుకోకుండా వన్ సైడ్ వెళ్ళటం అనేది తప్పండి. రీడ్ ఆల్, బిలీవ్ సమ్, ఫాలో వన్. అన్నీ చదువు, కొన్నింటి అనుసరించు, ఒకదాన్ని ఫాలో అవ్వు. తప్పు కాదు కదండి. అలా నేను డిస్కషన్స్ పెట్టుకుంటాను. నా తప్పు ఏమంటే ఆ డిస్కషన్లో తెలిసిపోతాయి. మనమే దేవుడు, మనమే ఇదేం కాదు, ఇది కలెక్టివ్ వర్క్. కాబట్టి నాకెవరు చెప్పలే. మామూలుగా చాలా మటుకు ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లో అడుగుతారు. ఏంటండి మీరు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి ఇది అని. కానీ ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు అడగాలనిపిస్తోంది. అంటే మీరు మాట్లాడే విధానాన్ని బట్టి, దాన్ని బట్టి ఏంటండి అసలు ఇండస్ట్రీకి రావటం ఇది ఎలా జరిగింది? నేను కాలేజ్ డేస్లో బాగా కల్చరల్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. అవన్నీ చూసిన మా ప్రిన్సిపల్ యాక్చువల్లీ నా గోల్ వేరే ఉండే. ఆ తర్వాత గోల్ మార్చుకున్నాను. దానికి కూడా కారణం ఒక పబ్లిక్ ఫంక్షన్లో మా కాలేజీలో ఒక సినీ ఆర్టిస్ట్ వచ్చారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు. కానీ ఈ సినీ ఆర్టిస్ట్కి వచ్చిన అప్లాజ్ ఐఏఎస్ గారికి రాలేదు. పాపం అప్పుడు నేను సివిల్స్ రాయాలండి. నేను ఎంతసేపటికి నేను ఆయనే గమనిస్తూ ఆయన ఎలా మాట్లాడుతున్నారు, ఆయన ఎలా కూర్చున్నారు, ఆయనకు వాటర్ బాటిల్ ఇవ్వటం నేనే చేస్తున్నాను. ఈ పక్కన మా సినీ ఆర్టిస్ట్కి మాత్రం అసలు పూలదాన్లు వేసేసి టికెట్ ఫోటోలు తీసేసుకొని, అప్పుడు సెల్ఫీ లేవులేండి, మామూలు ఫొటోస్ తీసేసుకొని ఆటోగ్రాఫ్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఓహో మా ప్రిన్సిపల్ అన్నట్టుగా నాకు కూడా ఎవరైనా కోరుకుంటాం కదా ఆ గుర్తింపు రావాలి అని. పాపం ఆయన ఎవరు పట్టించుకోలేదు ఐఏఎస్ ఆఫీసర్ని. అప్పుడు నేను అది కాదే ఇటు వచ్చేద్దామని ఇటు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడేట దగ్గర జాయిన్ అవ్వాలనుకుని డిసైడ్ చేసుకొని వచ్చాను. ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నాను, ఇంట్లో వచ్చేసి అసలు ఇండస్ట్రీ ఏంటి లోతుపాతులు ఏంటి అన్నీ చూసుకొని అసలు మనం మనగలమా, మన కెపాసిటీ ఏంటి, ఒక కథ రాయగలమా, ఒక హీరోని ఒప్పించగలమా, ఒక ప్రొడ్యూసర్ని తెచ్చుకోగలమా, ఇవన్నీ ఆలోచించుకొని ఓకే నాకు ఆ సామర్థ్యం అంతా కొంత ఉంది అని నాకు నమ్మకం కలిగినప్పుడే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. మాది గుంటూరు జిల్లా నారాకోడూరు అని విలేజ్ అనలేము, మేజర్ పంచాయతీ, చిన్న విలేజ్ అని కాదు. మాది క్రాస్ రోడ్స్లో ఉంటుంది. ఇటు వెళ్తే పొన్నూరు, అటు వెళ్తే తెనాలి, ఇటు వెళ్తే గుంటూరు. ఆ ఊర్లో పుట్టాను. 1974 ఆగస్టు 25. మా అమ్మాయి కూడా సేమ్ ఆగస్టు 25నే పుట్టింది. ఇద్దరం ఒక రోజు పుట్టాం. అలా నారాకోడూరు నుంచి నాకు ప్రస్థానం స్టార్ట్ అయింది. నాకు కళ్ళ మీద మోజు పెరగడానికి కారణం కూడా మా ఊరే, మా నారాకోడలో అన్నీ ఉన్నాయి. పంట పొలాలు ఉన్నాయి, దొండ, చిక్కుడు, నథింగ్ అంటే లేనిది ఏంటి అని అంటారు చూసారా, వాట్ నాట్ అని. అలా సొరకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి, అన్నీ, పత్తి, వరి, అంత మంచివారు. అంత కష్టపడిన వాళ్ళు మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కువ మేజర్ నాటకాలు అంటే ఇష్టం. అంటే కళాకారులు ఉన్నారు అక్కడ. నాకు వెలగా హరిబాబు అని మా మేనమామ ఒక ఆయన ఉన్నారు. నా సొంత మేనమామ కూడా
వెలగా సదాశివరావు గారు మా పెద్ద మేనమామ. ఆయన నాటకాల్లో యాక్ట్ చేసేవాడు. మాది రైస్ మిల్ మా తాతయ్య గారిది. మాది కాదు మా తాతయ్య గారిది. అమ్మ తాతయ్య. యాక్చువల్గా మా నాన్నగారిది సెలపాడు అని నా కొంచెం లోపల ఉంటుంది, నారాకోట లోపల. బట్ నాకు ఆ ఊరు గురించి అసలు ఇప్పుడు కూడా నాకు సందులు గురించి కూడా తెలియదు. బట్ నేను పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడ కాబట్టి నా ఊరు నారాకోట అవుతుంది కదా. ఆ ఊర్లో ఒక పక్క కష్టపడడం, ఆ కష్టపడే మనస్తత్వం, కళల్ని ప్రోత్సహించే ఓ, గ్రామ ప్రజలు, ఆ గ్రామంలో ఉన్న కళాకారులు వాళ్ళ మధ్యనే ఉండటం వలన నాకు ఇంకా ఇది ఎక్కువైంది. మా ఊర్లో ఐక్యత ఉంటుంది, రోషం ఉంటుంది, పౌరుషం ఉంటుంది. నారాకోటలో ఐక్యత నేను చెప్పాను నిజమండి. అది కొంచెం ఎమోషనల్గా ఉంటారు. మంచికి మంచి, పంచికి పంచ్. అలాంటి గొప్ప ఊరి నుంచి వచ్చాను కాబట్టి అక్కడి నుంచి వచ్చిన తర్వాత 50% అక్కడ తయారైతే 50% నన్ను తయారు చేసింది గుంటూరు జేకేసీ కాలేజ్. కాలేజీకి వచ్చిన తర్వాత నేను ఏఎస్ఎఫ్లో వెళ్ళటం. ఏఎస్ఎఫ్లో నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఇంటర్మీడియట్ మోడల్ పేపర్ మార్చినప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాటం చేశాను. ఇంకొక యాసోసియేషన్ వచ్చినప్పుడు చేశాను. మా లెక్చర్ మీద కాలు వెళ్ళినప్పుడు, బస్సుతో కార్లు తొక్కించినప్పుడు నేను యాసోసియేషన్ చేశాను. తిరుపతి మహాసభలోనూ పార్టిసిపేట్ చేశాను. చాలా యాక్టివ్గా ఉండేవాడిని. దాంతోపాటు కాలేజీకి వచ్చిన తర్వాత స్టడీస్ కానివ్వండి, ఈ కళల మీద వ్యామోహం, నన్ను ప్రిన్సిపల్ గారు ఎంకరేజ్ చేయటం, ఇవన్నీ కలిసి వచ్చి టోటల్గా యూనివర్సిటీకి వచ్చినాక ఇందాక ఇక్కడి నుంచి ఇది ముందు పెట్టి అది వెనకేస్తే అక్కడి నుంచి ఇది కంటిన్యూటీ. ఓకే. సో, ఏనా ఈ యాక్టింగ్ సైడ్ మళ్ళీ అంటే 1, 2 సినిమాల్లోనే కనిపించినట్టున్నా నాకు తెలిసి. అంటే 'జగడం' ఒకటి, అందులో 'పిల్ల నువ్వు లేని జీవితం' అనుకుంటాను గదండీ! మీరు ఫస్ట్ మా గురువుగారు కూడా కాదు, మా గురుగారు అక్కయ్య అని ఆప్యాయంగా పిలుస్తారు. మా గురుగారు సాగర్ గారు అక్కయ్య అని ఆప్యాయంగా పిలుస్తారు వాణిశ్రీ గారిని, కళాభినేత్రి వాణిశ్రీ గారిని. ఆవిడతో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అమ్మనా కోడల సినిమా చేస్తూ ఉన్నాను. సీన్స్ చెప్తాం కదండి, మనం వెళ్ళి డైలాగ్ చెప్తూ ఉంటాం. ఇతను రవికుమార్ చౌదరి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దానిలో ఆర్టిస్ట్ ఉన్నాడు సాగర్, ఎందుకు నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పెట్టావు ఇతన్ని అంటే, ఆ సినిమాలో యాక్ట్ చేశాను. అలీ గారు నాతో ఒక ట్రాక్ ఉంటుంది, అది చాలామంది మర్చిపోయారు. అంటే ఈ రవికుమార్ చౌదరి ఆ రవికుమార్ చౌదరిని గుర్తుపట్టకపోవచ్చు. ఆ తర్వాత అదే సాగర్ అంటే ఇప్పుడు నేను వాణిశ్రీ గారు థ్యాంక్స్ చెప్పాలి మేడంకి. ఆ తర్వాత మళ్ళీ రామసక్రమణ అనే సినిమా ఉంది, సాగర్ గారు డైరెక్టర్. అప్పుడు నేను కోఆర్డినేటర్, సినిమాకి కోఆర్డినేటర్ దాకా వచ్చాం. ఆ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది నాది. శ్రీహరన్ ఇప్పుడు ఉంటే ఆ ఫ్రెండ్ నేను ఉంటాను. ఆయన పేరు బుచ్చిదాసు అయితే నా పేరు బుల్లిదాసు. ఆ సినిమాలో అన్నా బుల్లే అంటాడు, అన్నా అనే క్యారెక్టర్ అలా వచ్చింది. అంటే అప్పటి నుంచే సాగర్ గారి సినిమాల్లో సరదాగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు దేవి అని ఉన్నాడండి, దేవిప్రసాద్ అన్నయ్య డైరెక్టర్గా మా ఆర్టిస్ట్. ఇప్పుడు దేవి అన్నయ్య మాకు పరిచయం కాకముందే తన ఆర్టిస్ట్గా మాకు పరిచయం. నువ్వు వస్తావని సినిమాలో వైన్ షాప్ దగ్గర యాక్ట్ చేస్తారు. కోట శ్రీనివాసరావు గారు తొందర తెరవాలి బాబు అంటారు, అది దేవి అన్నయ్య. కోటి రామకృష్ణ గారు దేవి అన్నయ్యలో ఉన్న ఆ నటన, ఆ చాతుర్యం అంటావా, నైపుణ్యం అంటావా, అయితే ఆర్టిస్ట్ ఉన్నాడు కోడి గారు సూపర్ అండి. ఆయన ఇమీడియట్గా క్యాచ్ చేస్తారు. ఎవరు ఆర్టిస్ట్ లాగా అనిపిస్తే ఆయన చూపించి పెట్టేస్తారు. మనకు ఎంతమంది ఎంఎస్ రెడ్డి గారితో చేయించారు ఆయన. కొత్త వాళ్ళు ఎంతమంది, ఆయన రామరెడ్డి గారిని కొత్త వాళ్ళని ఆయనకేదో అనిపిస్తుంది. అలాగా దేవి అని అప్పుడే సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు దేవి అనే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా అయ్యాడు. అలాగా నేను సాగర్ గారి దగ్గర ఉన్నప్పుడు చిన్న సరదా చేస్తూ ఉండేవాళ్ళం. దాన్ని సీరియస్ చేసింది సుక్కు. ఇంక సుక్కు ఏంటి అదంటే మళ్ళీ కటింగ్ బ్యాక్ టు బ్యాక్, అక్కడి నుంచి ఇది అంటించుకోండి. నన్ను నేను యాక్ట్ చేస్తూ చూపిస్తున్నప్పుడు తను కలవటం, మళ్ళీ నాకు ఇవ్వటం. ఆ తర్వాత నేను దాన్ని సీరియస్గా తీసుకోలే. నేను సుక్కు కోసం చేశాను, మా మధ్యని రమేష్ అనే కోసం చేశాను, బ్రోకర్. ఆ తర్వాత అడిగారు నన్ను, తేజ అని అడిగారు. అది ఎందుకో ఆ సినిమా తీసారు లేదు నాకు తెలియదు. విజేంద్ర ప్రసాద్ గారు నాకు డైరెక్ట్గా ఫోన్ చేయాలి. అక్కినేని సినిమా అనే మేనేజర్ నా ఫ్రెండ్, తను ఫోన్ చేశాడు నాకు. మళ్ళీ అది ఏంటో నేనే చెప్పాను, నేను వచ్చి కలుస్తాను కానీ అంత ముందులాగా లేను, ఇప్పుడు కొంచెం ఇట్లా అంటే, మరి అది ఏమో మరి నాకు అనుకోవటం మోస్ట్ ప్రాబబ్లీ రాజన్న సినిమా కోసం అనుకుంటాను ఆ టైంలో. అదొకటి జరిగింది. మొన్న తిప్రామీసం అనే ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఆర్టిస్టులు అనౌన్స్మెంట్ రోజున నా పేరు కూడా ఉంది, చూసుకోవచ్చు మీరు, పూజ రోజు ఇస్తారు కదా అని.
అది ఎందుకు మళ్ళీ నేను నచ్చలేదేమో, లేకపోతే ఆ క్యారెక్టర్కి సూట్ కూడా అనుకున్నారేమో. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉన్నారు, మరి అది చేయలేదు. ఇంకెవరు అడగల. మన సురేష్ బాబు మాత్రం, మన దగ్గుబాటి సురేష్ బాబు గారు మాత్రం ఆయనతో స్టోరీ నరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు, నేను మర్చిపోయాను రవి, నిజంగా నారప్పలో యాక్ట్ చేయొచ్చు మర్చిపోయానే అన్నారు. పర్లేదు సార్ అన్నాను. దట్స్ కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యాను నేను. అంతే, అసలు నేను ఆర్టిస్ట్ అవ్వాలని రాలేదండి ఇండస్ట్రీకి, నేను డైరెక్టర్ అవ్వాలనే వచ్చాను. ఓకే. నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు. చాలా విషయాలు పంచుకున్నారు. అండ్ ఇందాక చెప్పినట్టు ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లో 2 మంచి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ డిస్కషన్స్ అవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి హిట్స్ అవ్వాలని చెప్పి ఇదో ఫ్యాషను. ఎలా ఇప్పుడేంటి ఏం చేయబోతున్నారంటే, ఖాళీగా ఉన్నాను ఎవడు చెప్పడం. ఇంక 2 సినిమాలు ఉన్నాయండి, డిస్కషన్‌లోనే జరుగుతున్నాయి. నీ పేర్లతో సహా చెప్పాను. సేఫ్ సైడ్ అందుకే ప్రొడ్యూసర్ల పేర్లు అందరి పేర్లు కూడా చెప్పారు. సో, ఆ 2 కూడా నిజంగా మీకు మంచి విజయాలను అందించాలని మేము కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.